టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలపై హైకమాండ్ ఫోకస్ పెట్టిందా? అన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షాల నేతలు ఉన్నా కూడా పార్టీ బలోపేతంపైనే ఫోకస్ చేస్తోందా? తాజా పరిణామాలు చూస్తే అలానే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో చర్యలు తీసుకునే ఆలోచనలో పార్టీ వర్గాలున్నాయి. 2024 ఎన్నికలలో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చాయి. వీటిలో జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా 135 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 2 ఏళ్ల పాటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ గెలిచిన స్థానాల్లో టీడీపీ పెద్దగా ఫోకస్ చేయలేదు. కూటమి ధర్మం కావచ్చు, స్థానికంగా ఉన్న అవగాహన కావచ్చు, ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పెద్దగా దృష్టి పెట్టని పరిస్థితి ఉంది. తాజాగా ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలపై బలంగా ఫోకస్ చేయడం, అన్ని స్థానాల్లోనూ మరింత బలోపేతం అవడంపై టీడీపీ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో కొన్ని విభేదాలు ఉన్నాయి. వీటిని సెటరేట్ చేసే పని కూడా జరిగింది. మరికొన్ని చోట్ల ఉన్న టీడీపీ ఇన్ఛార్జీలను తొలగించారు కూడా. ఇప్పుడు 2 ఏళ్ల కూటమి పాలన పూర్తి కావడం, త్వరలో స్థానిక ఎన్నికలు రానుండడంతో ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలపై టీడీపీ ఫోకస్ పెడుతోంది. కొత్త ఇన్ఛార్జిని పెట్టడం, పార్టీ బలోపేతం ప్రధాన ఎజెండాగా టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మిత్రపక్షంగా ఉన్న ఎమ్మెల్యేతో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కార్యకర్తలు, నేతలతో సంబంధాలు, స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టడం కొత్త ఇన్ఛార్జీల ప్రత్యేక బాధ్యతగా చెబుతున్నారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ బలపడాలి అనేది మొదటి ప్రాధాన్యత. మిత్రపక్షాలు బలంగా ఉన్నా కూడా పార్టీ బలోపేతంపై ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చాలా అంశాల్లో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు వెళుతున్నాయి. క్షేత్రస్థాయిలో కూడా ఇదే తరహా సమన్వయం కొనసాగుతోంది కూడా. అక్కడక్కడా ఉన్న ఇబ్బందులను ఆయా పార్టీల అధిష్టానాలు సెట్ చేసే పనిలో ఉన్నాయి.